స్టార్టప్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని క్రియేట్ చేయడం, లేదా మార్కెట్‌లో ఉన్న ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని డెవలప్ చేయడం. అయితే ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఇదే కథ చేస్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ట్రెండ్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాడు. బిజినెస్ మ్యాన్ అనేవాడు ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వెళ్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ కొత్త ప్రోడక్ట్‌ని లాంచ్ చేస్తే తన బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాంచ్ చేసే ప్రోడక్ట్ వల్ల ఒక సొసైటీ చేంజ్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయి. అంత పవర్ ఉంటది ఎంటర్‌ప్రెన్యూర్‌కి. అలాంటప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఉండాలి? తనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఇన్నోవేషన్ ఉండాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి, ఫైనాన్షియల్ గురించి తెలిసుండాలి, మార్కెటింగ్ గురించి తెలిసుండాలి, విజన్ ఉండాలి, లెర్నింగ్ ఎబిలిటీ ఉండాలి, అన్నిటికీ మించి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇలాంటివన్నిటి గురించి ప్రాపర్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడే నువ్వు నీ స్టార్టప్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలవు. నువ్వు అనుకున్న డ్రీమ్స్‌ని అచీవ్ చేయగలవు. అలాంటి వాటి గురించి ప్రాపర్‌గా నాలెడ్జ్ లేకుండా స్టార్టప్ పెట్టేస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతా అంటే చాలా కష్టం అయితది బ్రో. ఎందుకంటే బయట చాలా మందికి అన్నిటి గురించి నాలెడ్జ్ ఉన్నా, ప్రాపర్ స్కిల్స్ ఉన్నప్పటికీ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది ఏం తెలియకుండా వచ్చి స్టార్టప్ పెట్టేస్తా అంటే ఒకసారి ఆలోచించు. అయినా పర్లేదు ఏదో ఒకటి సాధిస్తా, స్టార్టప్ పెడతా అంటావా? అయితే దానికంటే ముందు ఒక పని చెయి. నేర్చుకో. నేను నేర్పిస్తా. నేను నేర్చుకొని మరీ నీకు నేర్పిస్తా. ఫాలో చెయ్యి.